is a friend all about? అసలు స్నేహితుడు అంటే అసలు అర్థం ఏంటి? How do you define? దాని నిర్వచనం ఎలాగిస్తారు? Having similar tastes, ఒకే రకమైన రుచులు ఉండటం, similar faiths, ఒకే రకమైన నమ్మకాలు, similar ideas, ఒకే రకమైన ఆలోచనలు, and having a frequency to sync with. ఒకే రకముగా ఆలోచన పంద కలిసి ఉండటము. So these are the parameters we consider when we think of some friend. కాబట్టి స్నేహితుడు అని ఆలోచించినప్పుడు ఈ కోణాల్లో మనం ఆలోచిస్తాం. But in fact all these parameters are from physical perspective. అయితే ఈ చెప్పబడిన సంగతులన్నీ కూడా భౌతికమైనటువంటి వలయానికి సంబంధించినటువంటివి. There was a competition in Bombay to give a definition for a true friend. నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు అనే నిర్వచనం చెప్పటానికి ముంబై పట్టణంలో ఒక కాంపిటీషన్ లో పోటీ పెట్టారు. The prize winning definition for a true friend is one who walks in when the whole world walks out. మరి ఎవరికైతే ఆ ప్రైజ్ వచ్చిందో ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, నిజమైనటువంటి స్నేహితుడు ఎవరంటే ప్రపంచం అంతా బయటికి నడిచి వెళ్ళిపోయినప్పుడు లోనికి నీ యొద్దకు నడిచి వచ్చేవాడే. You want me to tell it again? అలా చెప్పాలనుకుంటారు? A true friend is one who walks in when the whole world walks out. నిజమైనటువంటి స్నేహితుడు సర్వ ప్రపంచము బయటికి వెళ్ళిపోయి నేను విడిచి వెళ్ళిపోయినప్పుడు నీ యొద్దకు నడిచి వచ్చేవాడు. Now you tell me all your friends belong to this category? ఇప్పుడు మీరు చెప్పండి, మీ స్నేహితులందరూ ఈ కోవకు చెందిన వాళ్ళ? Absolutely not. ఖచ్చితంగా కాదు. As long as you are good, they will come and see you. నీవు మంచివాడుగా ఉన్నంత వరకు కూడా వాళ్ళు నీతో మంచిగా ఉంటారు, వస్తారు, చూస్తారు. But if you are in troubles and pain and sorrow and shame, they somehow skip you. అదే రీతిగా నువ్వు శ్రమల్లో, బాధల్లో, దుఃఖములో, అవమానములో ఉన్నప్పుడు నేను తప్పించుకు తిరుగుతారు. But how come they be your friend? అలాంటి వాళ్ళు మీ స్నేహితులు ఎలాగవుతారు? And they say that today is my friend's birthday, I am going all the way to the hotel to cut a cake. మరి అంటారు, నా స్నేహితుడు బర్త్డే, ఈ రోజు హోటల్కి వెళ్తున్నాను కేక్ కట్ చేయటానికి. There are so many things you talk about your friends. మీ స్నేహితుల గురించి చాలా సంగతులు మాట్లాడతారు. I think I am really not happy with that statement. నేను ఆ మాటల గురించి నిజంగా సంతోషం లేదు నాకు. Because you don't have part with them that way. ఎందుచేతంటే ఆ విధానంలో వాళ్ళతో మనకు భాగం ఉండదు. Your true friend is Jesus Christ. నీకు నిజమైనటువంటి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు. He is the only person who walks in when the whole world walks out of you. ఆయన ఒక్కడే ఈ లోకమంతా నీ యొద్ద నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు నీ యొద్దకు నడుచుకుంటూ వచ్చేవాడు ఆయనే. I have no friend until now. ఇప్పటి వరకు నాకు